Define pulley. Explain the systems and applications of pulley. So what is pulley? Pulley is a grooved wheel rotating at a fixed axis. For example, ఇది పుల్లీ ఫ్రేమ్ అనుకోరా, దీనికి ఇది యాక్సెస్, ఇది పులీరా, దీనికి ఒక గ్రూవ్ ఉంటుంది. గ్రూవ్ ఈజ్ నథింగ్ బట్ ఇలా ఇలా ఒక కట్ ఉంటుంది మధ్యలోకి, దాన్ని గ్రూవ్ అంటారు. ఓకే, ఇది వీల్ రా, ఇప్పుడు దీనికి ఫ్రేమ్. ఈ గ్రూవ్ త్రూ నుంచి నేను ఒక రోప్ వేస్తాను ఇలా. ఇది ఫ్రేమ్, ఇది సర్కిల్, ఇది పులీ వీల్, ఇది రోప్, ఇది వెయిట్, ఇది దాని ఫ్రేమ్. Rope passes through the groove. Axis is supported by the frame of block. Pulley is a simple machine that is used to change the direction of force, gain the mechanical advantage. లైక్ ఇప్పుడు నేను ఇది ఇక్కడి నుంచి లాగితే వెయిట్ కింద నుంచి పైకి లేస్తుంది. అంటే నేను ఫోర్స్ ఒక డైరెక్షన్లో పెడితే అది ఇంకో డైరెక్షన్లోకి దాన్ని మారుస్తుంది. పులీ యొక్క పర్పస్ అది. అండ్ మెకానికల్ అడ్వాంటేజ్ అంటే నేను చాలా తక్కువ ఫోర్స్ పెట్టి చాలా ఎక్కువ వెయిట్ని లిఫ్ట్ చేయగలుగుతా. దాన్ని పాసిబుల్ చేస్తుంది. పులీ సిస్టంలో ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ ఒక పులీ బ్లాక్ ఉంటుంది, అంటే ఫ్రేమ్. దీన్ని బేస్ చేసుకొని అయితే పులీ హ్యాంగ్ అవుతుందో. ఒక వీల్, దాని నుంచి ఒక రోప్ కార్డ్, అంటే ఈ గ్రూవ్ మీదకి ఒక వేయడానికి ఒక తాడు, ఒక వెయిట్. ఓకే, ఇగో రోప్, ఫ్రేమ్, వీల్, ఒక వెయిట్. ఓకే, అలా. ఫంక్షన్స్ ఆఫ్ పుల్లీ వచ్చేసి ఆల్టరింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్, ప్రొవైడింగ్ మెకానికల్ అడ్వాంటేజ్, మేకింగ్ లిఫ్టింగ్ ఈజియర్, ప్రొవైడింగ్ రెసిస్టెన్స్ ఇన్ ఎక్సర్సైజ్ థెరపీ. ఆల్టరింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రొవైడింగ్ మెకానికల్ అడ్వాంటేజ్ అంటే చాలా ఎక్కువ వెయిట్స్ని చాలా తక్కువ ఫోర్స్ తోటి లిఫ్ట్ చేయడానికి పుల్లీ హెల్ప్ చేస్తుంది. అదే వెయిటింగ్ లిఫ్ట్స్ ఈజీ. రెసిస్టెన్స్ ఇన్ ఎక్సర్సైజ్ థెరపీ అంటే ఇలా, ఈ డయాగ్రామ్లో ఉంది చూడు ఇలా. ఇప్పుడు ఈ మజిల్కి రెసిస్టెన్స్ ఈ వెయిట్ ప్రొవైడ్ చేస్తుంది. యూజింగ్ పులీస్ ఇది పాసిబుల్ అవుతుంది. అలా ఈ పాయింట్ స్కిప్ చేసుకో. ఏదైతే ఇది మెకానికల్ అడ్వాంటేజ్ ఉందో ఇది తీసే. టైప్స్ ఆఫ్ పులీస్లో 2 టైప్స్ ఆఫ్ పులీస్ ఉన్నాయి. ఒకటి ఫిక్స్డ్ పుల్లీ, ఇంకోటి మూవబుల్ పుల్లీ. ఓకే, ఫస్ట్ మనం ఫిక్స్డ్ పుల్లీ చూద్దాం. ఫిక్స్డ్ పుల్లీ అంటే నథింగ్ బట్ పులీస్ అటాచ్డ్ టు అ ఫిక్స్డ్ సపోర్ట్. ఒక వాల్, ఒక ఏరియా ఉంటుంది, దాని మీద పుల్లీ అటాచ్ అయిపోతుంది. ఒక్కసారి అక్కడ అటాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని కదపడానికి ఉండదు. పులీస్ అటాచ్డ్ టు అ ఫిక్స్డ్ సపోర్ట్ డస్ నాట్ మూవ్ విత్ ద లోడ్. వెయిట్ వేసిన తర్వాత రోప్ పైకి కిందికి కదులుతుంది, కానీ ఈ పులి మధ్యలో కదలదు. ఓకే, ఫంక్షన్స్ చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ డస్ నాట్ రెడ్యూస్ ద ఎఫర్ట్. దీనివల్ల ఎఫర్ట్ రెడ్యూస్ అవ్వదు. లైక్ ఎక్కువ వెయిట్ ఉన్న వస్తువుల్ని తక్కువ ఫోర్స్ ఎత్తడం అలాంటి అడ్వాంటేజ్ ఫిక్స్డ్ పుల్లీలో ఉండదు, కానీ డైరెక్షన్ మాత్రం చేంజ్ చేయగలుగుతుంది ఫోర్స్ ఇది. ఓకే, వర్కింగ్ ప్రిన్సిపల్ స్కిప్ చేసుకో, పర్లేదు. అడ్వాంటేజెస్ రాసుకో. రెసిస్టెన్స్ క్యాన్ బి అప్లైడ్ ఇన్ ఎనీ డైరెక్షన్, యూస్ఫుల్ విత్ ద జాయింట్ ఎక్సర్సైజెస్. జాయింట్స్ని ట్రైన్ చేయడానికి ఫిక్స్డ్ పుల్లీ ఎక్సర్సైజెస్ వాడతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, వాడిని కూర్చోబెట్టి వాడి చేతికి రోప్ కట్టి దీన్ని పులి పైనుంచి తీసి, ఇప్పుడు ఈ రోప్ లాగితే వీడి చేయి పైకి లేస్తుంది. ఇక్కడ పులి అనేది ఫిక్స్డ్ ఉంది, మూవ్ అవ్వదు అది. లైక్ జాయింట్ ఎక్సర్సైజెస్ చేయవచ్చు, ఎల్బో ఎక్సర్సైజెస్. మూవబుల్ పులి అంటే ఏంటంటే పులి ఫిక్స్ అయి ఉండదు. లైక్ ఇట్లా, ఇప్పుడు ఇక్కడ ఒక పులి ఉంది, ఇప్పుడు ఇది కనపడలేదా ఇందాక, షిట్. అదే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. యూస్ఫుల్ జాయింట్ ఎక్సర్సైజెస్ అంటే, ఇప్పుడు ఒక పులి ఉంది, ఒక మనిషి కూర్చొని ఉన్నాడు, వాడి చేతికి రోప్ కట్టి ఆ రోప్ ఇట్లా పైనుంచి తీసుకొని ఇక్కడ తీసుకొచ్చా. ఇప్పుడు ఇది లాగితే ఈ జాయింట్ పైకి లేస్తుంది. అలా రెసిస్టెన్స్ అప్లైడ్ ఇన్ ఎనీ డైరెక్షన్, జాయింట్ ఎక్సర్సైజెస్కి యూజ్ చేయొచ్చు. ఇకపోతే మూవబుల్ పులి అంటే ఇలా, ఇప్పుడు పులి ఇక్కడ అటాచ్ అయిపోయి ఉంది పైన, ఈ పులి మాత్రం ఎక్కడ అటాచ్ అయ్యలేదు, అది మధ్యలో ఉంది. పులి మూవ్స్ అలాంగ్ విత్ ద లోడ్. ఇప్పుడు నేను ఇది లాగితే ఈ తాడు దీన్ని పైకి లాగుతుంది, దాంతోపాటు ఈ పులి కూడా పైకి వస్తుంది. అది పులి మూవ్స్ అలాంగ్ విత్ ద లోడ్, యూజ్డ్ టు గెయిన్ మెకానికల్ అడ్వాంటేజ్. ఓకే, వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది అంటే, దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఫోర్స్ డైరెక్షన్ చేంజ్ చేస్తుంది. నేను పైనుంచి లాగితే ఇది కింది నుంచి పైకి లాగుతుంది, డైరెక్షన్ చేంజ్ అవుతుంది. అలాగే హెవీ వెయిట్స్ని లిఫ్ట్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుద్ది. మెకానికల్ అడ్వాంటేజెస్ వర్కింగ్ ప్రిన్సిపల్ స్కిప్ చేసుకో. మెకానికల్ అడ్వాంటేజ్ వచ్చేసి, వెయిట్ సపోర్టెడ్ బై 2 రోప్ సెగ్మెంట్స్, ఎఫర్ట్ 1/2 వెయిట్. ఇప్పుడు ఈ వెయిట్ 4 kgs ఉందనుకో, దీన్ని లిఫ్ట్ చేయడానికి నేను 2 kg ఎఫర్ట్ పెడితే చాలు. అది పాయింట్. దీన్ని లిఫ్ట్ చేయడానికి 2 kg ఎఫర్ట్ పెడితే ఎఫర్ట్ రిక్వైర్డ్ ఈజ్ హాఫ్. వెయిట్ సపోర్టెడ్ బై 2 రోప్ సెగ్మెంట్స్.
ఒకటేమో ఇది, ఒకటేమో ఇప్పుడు ఈ పులి ఉంది. ఈ పులిని ఇక్కడ సైడ్ నుంచి ఈ రోప్ లాగుతుంది. ఇక్కడ సైడ్ నుంచి ఈ రోప్ పైకి లాగుతుంది. వెయిట్ సపోర్టెడ్ బై 2 rope segments. ఎఫర్ట్ రిక్వైర్డ్ హాఫ్. లిఫ్టింగ్ హెవీ బాడీ వెయిట్స్ లైక్ ఇప్పుడు కంప్లీట్‌గా ప్యారలైజ్ అయిపోయి ఉన్న పర్సన్‌ని లేపి నిల్చోబెట్టడానికి వాడి బాడీకి ఇలా వాడి బాడీకి ఇలా బెల్ట్ పెడతారు. బెల్ట్ పెట్టి పైన పులీస్‌ని పట్టుకొని లాగుతారు. అప్పుడు ఇలా పడుకొని ఉన్నోడు ఇలా లెగిస్తాడు. లేచిన తర్వాత నిల్చోబెడతారు పోలీస్ సపోర్ట్ తోటి. హెవీ లిఫ్టింగ్ మొత్తం బాడీని లిఫ్ట్ చేయడానికి. ఎందుకంటే ఒక మనిషి 70-80 కిలోలు ఉంటాడు. చేతులతో లేపలేం. పోలీస్ అనేది మస్ట్ రిక్వైర్డ్. సస్పెన్షన్ థియరీ, ట్రంక్ లిఫ్టింగ్ అంటే ఇప్పుడు హెవీ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. లైక్ స్ట్రెచ్చర్ ఉంది. స్ట్రెచ్చర్‌ని ఒక యాంగిల్ నుంచి ఇట్లా లిఫ్ట్ చేయాలి. దానికి అలాంటి వాటికి, లేకపోతే ఒక మనిషిని లేపి నిల్చోబెట్టడానికి వాటికి. అప్లికేషన్స్ ఆఫ్ పులి ఇన్ ఫిజియోథెరపీ ఏంటంటే వెయిట్ అండ్ పులి సర్క్యూట్స్ ప్రొవైడ్ ఆర్టిఫిషియల్ అసిస్టెన్స్ టు స్ట్రెంథనింగ్ మజిల్స్. లైక్ ఇప్పుడు ఇది ఉంది. ఈ కాలు పైకి కిందికి మూవ్ చేస్తాడు. బట్ పైకి మూవ్ చేసేటప్పుడు అంత ఈజీ కాదు. ఎందుకంటే వెనక నుంచి ఒక తాడు కట్టేసి ముంగడ వెయిట్ పెట్టారు. ఈ వెయిట్ ఈ తాడుని లాగుద్ది. ఈ తాడు ఈ కాలుని వెనక్కి లాగుద్ది. బట్ అయినా సరే ఈ కాలుని ముందుకు లాగాలి. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటారు దాన్ని. స్ట్రెంత్ ట్రైనింగ్ ఆఫ్ మజిల్స్. రెసిస్టెన్స్ క్యాన్ బి అప్లైడ్ ఇన్ ఎనీ డైరెక్షన్. ఇప్పుడు నా కాలు ఇలా ఉంది. ఈ కాలు ట్రైనింగ్ ఇలాగే ఉంది. ఇలా. ఇప్పుడు నేను ఇక్కడ తాడు కట్టి దీన్ని వెనక్కి లాగుతున్నప్పుడు నేను దీన్ని ముందుకు పుష్ చేయడానికి ట్రై చేశాను అనుకో, స్ట్రెంత్ ట్రైనింగ్ అవుతుంది కదా, అదే. ప్రొవైడ్స్ కంట్రోల్డ్ ఎక్సర్సైజ్ అసిస్టెన్స్ టు ద వీక్ మజిల్స్. లైక్ ఇప్పుడు ఒక మజిల్ వీక్గా ఉందనుకోరా, ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఇది నా ఆర్మ్ అనుకో, ఇది నా ఆర్మ్, ఇది నా అప్పర్ ఆర్మ్, ఇది ఫోర్ ఆర్మ్ అనుకో. నా ఫోర్ ఆర్మ్లో బైసెప్ వీక్ ఉందనుకో, నేనేం చేస్తా, బైసెప్ని ట్రైన్ చేస్తా. ఎలా చేస్తా, ఇక్కడ వెయిట్ పెట్టి దీన్ని లిఫ్ట్ చేస్తే నా ఇక్కడున్న మజిల్ యాక్టివేట్ అవుద్ది. సో అలా దీనికి ఒక తాడు కట్టి నేను వెనక సైడ్ నుంచి ఇట్లా వెయిట్ లిఫ్ట్ చేశాను అనుకో, అప్పుడు నేను ఒక రెసిస్టెన్స్ ఇస్తున్నట్టు, ఈ వీక్ మజిల్ని నేను ట్రైన్ చేస్తున్నట్టు. వీక్ మజిల్ cannot lift limb against the gravity. Weight plus pulley counterbalances the limb moving in the gravity free plane. For example, ఇలా అనుకో, ఇప్పుడు ఈ మజిల్ వీక్గా ఉంది. ఇప్పుడు ఈ మజిల్ వీక్గా ఉండడం వల్ల, నా అప్పర్ ఆర్మ్ మజిల్ వీక్గా ఉండడం వల్ల నేను నా ఫోర్ ఆర్మ్ని పైకి లాగలేకపోతున్నా. గ్రావిటీ దీన్ని కిందికి లాగేస్తుంది. అప్పుడు నేనేం చేస్తా, ఇక్కడ సైడ్ రోప్ అటాచ్ చేసి పులిని ఇక్కడ పెడతా. ఇక్కడ నుంచి ఇలా వెయిట్ యాడ్ చేస్తా. అప్పుడు ఆటోమేటిక్గా పులి నా కాల్ని పైకి లాగుద్ది, నా ఫోర్ ఆర్మ్ని పైకి లాగొద్ది. అలా కౌంటర్ బ్యాలెన్స్ని వెయిట్ చేయడం అలా. ఓకే, కౌంటర్ బ్యాలెన్స్ టు ద వెయిట్, గ్రావిటీ ఫ్రీ ప్లేన్. బెనిఫిట్ మజిల్ రీ ఎడ్యుకేషన్, ఎంకరేజ్ ద మూమెంట్ అండ్ బిల్డ్స్ ద కాన్ఫిడెన్స్. అంటే కాల్లో మూమెంట్ ఇవ్వడానికి, అలాంటి వాటికి. మళ్ళీ అంటే ప్యారలైజ్ అయిపోయిన మూమెంట్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేయడానికి. సస్పెన్షన్ థియరీ ఏం చేస్తుంది, సస్పెన్షన్ థియరీ యూజెస్ మూవబుల్ పులీస్ టు సపోర్ట్ ద లిమ్స్ అండ్ ట్రంక్స్, రెడ్యూసింగ్ ఫ్రిక్షన్, అలౌయింగ్ ఫ్రీ మూమెంట్, ఫెసిలిటేట్ రిలాక్సేషన్, జాయింట్ మొబిలైజేషన్, పెయిన్ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్. యూజెస్ మూవబుల్ పులీస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఇప్పుడు ఒక మనిషిని నేను లేపి నిల్చోబెట్టేది ఉంది. ఇక్కడ తాడు ఉంది, ఇక్కడ ఇలా ఉంది. నేను ఇది ఒక మనిషికి కట్టేసి వాడిని లేపి నిల్చోబెట్టేస్తాను. ఇలా చేసినా నాకు 70 కిలోల వెయిట్ ఇక్కడ లాగాలి నేను చేతులతోటి. సో నేనేం చేస్తా అంటే, ఇలా కాకుండా మధ్యలో ఒక మూవబుల్ పులి పెట్టేసి దీన్ని ఇలా కట్టేసి ఈ పులితోటి ఈ మనిషిని అటాచ్ చేస్తా. ఇది నేను లాగినప్పుడు దీని మీద 70 కిలోలు ఉంది. 70/2 35 kgs వెయిట్ ఇక్కడ అప్లై చేస్తే చాలు, ఆటోమేటిక్గా మనిషి లేచి నిల్చుంటాడు. అదే యూజింగ్ అ మూవబుల్ పులి. ఇది మూవబుల్ పులి టు సపోర్ట్ ద లింబ్ అండ్ ట్రంక్స్. ఎందుకంటే కొన్నిసార్లు ఒక మనిషి కాలు 70 ఈజీగా 12-14 కిలోలు ఉంటుంది. ఒక మనిషి 12-14 కిలోల వెయిట్ని కంటిన్యూస్గా ట్రైనింగ్ ఇవ్వలేడు, చేత్తో పట్టుకొని లేపి కిందికి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, మూవబుల్ పులీస్ని వాడతాం. ఫ్రిక్షన్ తగ్గుద్ది, అలౌస్ మూమెంట్ ఫ్రీలీ, జాయింట్ మొబిలైజేషన్, పెయిన్ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ఇస్తుంది. ఓకే, anatomical analogy. హ్యూమన్ బాడీ కంటైన్స్ న్యాచురల్ పులీ సిస్టమ్స్. మన హ్యూమన్ బాడీలో న్యాచురల్గానే పులి మెకానిజం ఉంటుంది. ఎక్కడెక్కడ డైగాస్ట్రిక్ మజిల్, ఓమోహాయిడ్ మజిల్, అబ్ట్యూరేటర్ ఇంట్రన్యూస్ మజిల్. Fibrous loops act as a pulley, changes direction of the muscle pull, increases the efficiency of movement. ఇప్పుడు మజిల్లో ఫైబర్స్ ఉంటాయి కదా, ఫైబర్ లూప్స్ అనేటివి పులిలా పనిచేస్తాయి. ఫైబర్ లూప్స్ అంటే ఫైబర్ ఇలా ఒకదాన్ని ఒకటి ఇలా అటాచ్ చేసుకొని ఉంటాయి.
ఈ చేంజెస్ ద డైరెక్షన్ ఆఫ్ మజిల్ పుల్. ఇప్పుడు మజిల్ లాగినప్పుడు ఆ మజిల్ ఏ డైరెక్షన్‌లో లాగుతుందనేది చేంజ్ చేసుకుంటాయి ఈ ఫైబర్స్ వల్ల. ఈ ఫైబర్స్ న్యాచురల్ పులీస్‌లా యాక్ట్ అవుతాయి. ఇంక్రీజెస్ ద ఎఫిషియన్సీ ఇన్ ద మూవ్‌మెంట్ అది. సో ఫిఫ్త్ వన్ షోల్డర్ అబ్డక్షన్ స్పెసిఫిక్ జాయింట్ ఎక్సర్సైజ్. ఇది స్కిప్ చేసుకోరా. రెసిస్టెన్స్ ట్రైనింగ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ ఇన్ ద మజిల్ స్ట్రెంత్ ప్రొవైడింగ్ అడ్జస్టబుల్ రెసిస్టెన్స్ ఇంప్రూవింగ్ అండ్ ఎండ్యూరెన్స్ అండ్ కోఆర్డినేషన్. గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ మజిల్ స్ట్రెంత్ అంటే ఈ ట్రైనింగ్స్ వల్ల మజిల్ స్ట్రెంత్ పెరుగుద్ది. అవాయిడ్ అడ్జస్టబుల్ రెసిస్టెన్స్ అంటే యూ క్యాన్ ఇంక్రీజ్ ద వెయిట్. ఇప్పుడు ఇక్కడ వెయిట్ నువ్వు మార్చుకోవచ్చు, నీకు ఎంత రెసిస్టెన్స్ కావాలనేది నువ్వు హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇంప్రూవ్స్ ద ఎండ్యూరెన్స్ అండ్ కోఆర్డినేషన్. ఎండ్యూరెన్స్ అంటే ఎక్కువసేపు పెయిన్ని భరించగలగడం. అది నువ్వు ట్రైనింగ్ తీసుకున్న కొద్దీ నీకు ఆ ఎండ్యూరెన్స్ అనేది పెరుగుతుంది. అది ఆన్సర్. ఓకే. పులీస్ని ఫిజియోథెరపీలో ఇలా వాడతారు అప్లికేషన్స్. ఏంటి ఫస్ట్ థింగ్ వెయిట్ పులీ సర్క్యూట్. దేనికి చెప్పు.